నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కనిమెట్ట పంచాయతీ రామదాస్పురంలో 2 ఏళ్ల నమ్మకం సంక్షేమ విజయాలు ప్రజాపాలన ఇంటింటి ప్రచార కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమంతో పాటు గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ రిజర్వ్ స్థలాన్ని నకిలీ పత్రాలతో కాజేయాలని ప్రయత్నించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రూరల్ సిఐ పైడిపు నాయుడు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎస్బీఐ స్టాఫ్ కాలనీ అధ్యక్షుడు పుప్పాల జగదీష్ ఫిర్యాదు మేరకు సిఆర్ నెంబర్ 136/2026 నమోదు చేసి మొత్తం 11 మందిపై కేసు నమోదు, 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 11 సెంట్ల ప్రభుత్వ రిజర్వ్ స్థలంను నకిలీ పొజిషన్ సర్టిఫికేట్లు, తప్పుడు సంతకాలు, ముద్రలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయాలని నిందితులు కుట్ర విన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో వజ్జ కళ్యాణరామ్, వజ్జ రమణమ్మ, వజ్జ నాగరాజు, తిర్లంగి లక్ష్మణరావు, వంబరవెల్లి శ్రీనివాసరావు, ముండేటి సురేష్, మొదలవలస వేణుగోపాలరావు, కొసూరు మహేశ్వరరావు, కారాపాటి అనిల్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను కాజేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ శ్రీకాకుళం ఆధ్వర్యంలో న్యాయ సాక్షరతా శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శికి హరిబాబు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని వృధా చేయకుండా కాపాడడం ద్వారా పర్యావరణాన్ని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ సమస్యలకు సంబంధించి జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వైస్ ప్రెసిడెంట్ లంక మహేంద్రనాయుడు, పంచాయతీ కార్యదర్శి డి పుష్ప, న్యాయవాదులు ఎం వెంకటేశ్వరరావు, ఎన్ గాంధీ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. నారాయణపురం భూ సాగుదారులకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఎచ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యుడు కోనారి మోహన్ రావు, మండల కన్వీనర్ ఎన్వి రమణ మాట్లాడుతూ పట్టాలు లేక రైతులు రైతు భరోసా, పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు తప్పుడు పత్రాలతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాగుదారులుగా నమోదు చేసి పట్టాలు మంజూరు చేయాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 18న చిలకపాలెం గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి నిరసన దీక్ష చేపడతామని ప్రకటించారు. ధర్నాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి చంద్రరావు, భూపోరాట కమిటీ నాయకులు తోనంగి నందివాడు, పుట్ట కైలాస్, జర్జాపు సీతారాం, పుట్ట బుచ్చిరాజు, తోనంగి పైడయ్య, రాజప్పుడు, తోనంగి అసిరమ్మ, కోరడ గన్నమ్మ, తోనంగి సూర్యుడు, పెసల అప్రరాజు, తోనంగి తౌడమ్మ, బొట్ట గన్నమ్మ, డి చందు తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ చర్చ సవాల్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వీకరించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కురుప్పం నియోజకవర్గ అబ్జర్వర్ మాదారపు వెంకటేష్ డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి నియామకాలు పారదర్శకంగా జరిగాయని, కోర్టులు కూడా సంబంధిత పిటిషన్లను కొట్టివేశాయని పేర్కొన్నారు. యువత, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన అన్నారు. మడపం టోల్ ప్లాజా ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచి మూసివేసిన మెస్ను తిరిగి ప్రారంభించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. మడపం టోల్ ప్లాజా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా వేతనాలు పెంచలేదని, బోనస్ బకాయిలు కూడా చెల్లించాలని కోరారు. యూనియన్తో చర్చించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఐ ఢిల్లీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బి ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అకాల మరణం చెందిన ఏడీపీఎం కిషోర్ కుటుంబానికి చేయూతగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పంచాయతీ అభివృద్ధి అధికారులు స్వచ్ఛందంగా సేకరించిన 4,72,212 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ చేతుల మీదుగా అందజేశారు.
జిల్లా పరిషత్ సీఈఓ జిల్లా పంచాయతీ అధికారి సమక్షంలో జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ట అమర్నాథ్, జనరల్ సెక్రటరీ గొండు తిరుమలరావు మాట్లాడుతూ సహోద్యోగ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి పంచాయతీ అభివృద్ధి అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తప్పుడు కేసుల్లో అరెస్ట్ అయి ప్రస్తుతం నిర్బంధాల్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును ములాఖత్లో జగన్ పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం కృషి చేసిందని, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులు పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని పలాస మండలం బొడ్డపాడు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లో మిగిలిన 290 ఫ్లాట్ల విక్రయానికి 2వ విడత ఈ వేలం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సుడా వైస్ చైర్మన్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఇందులో 150 చదరపు గజాల 280 ఫ్లాట్లు, 200 చదరపు గజాల 10 ఫ్లాట్లు ఉండగా చదరపు గజం ప్రారంభ ధర 5,700 రూపాయలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూలై 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు www.bhukonugolu.ap.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్లాట్ఫామ్ ఫీజు 500 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 2,000 రూపాయలు, ఈఎండి ₹1,00,000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 3న ఆన్లైన్ ఈ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యుడు నంబూరు షణ్ముఖరావు డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే నందిగాం, టెక్కలి, పలాస, మెలియాపుట్టి మండలాల్లోని 108 గ్రామాల 24,600 ఎకరాలకు సాగునీరు, పలాస మున్సిపాలిటీకి త్రాగునీరు అందుతాయని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయాలని, లేకుంటే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, పాలిని సాంబమూర్తి, బగాది వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. భూముల రీసర్వే ప్రక్రియలో రైతులకు ముందుగానే సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కోరమనాథ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం, ధర్మవరం, రణస్థలం మండలం సంచాం గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమక్షంలో సర్వే జరుగుతుండడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రీసర్వేలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రీసర్వే 2.0ను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని, భూ సరిహద్దులు నిర్ధారణ, డాక్యుమెంట్ల పరిశీలన రైతుల సమక్షంలోనే జరగాలని సూచించారు. రైతులకు సరైన కొలతలతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు ఎం జోషిలా, తహసీల్దార్లు పి గోపాలరావు, కిరణ్ కుమార్, సర్వే, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ బాబు అన్నారు. మంగళవారం కంచిలి మండలం జాడుపూడిలో 2.12 కోట్లతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవనంతో పాటు కంచిలిలో 65 లక్షల రూపాయలతో నిర్మించిన గురుకుల పాఠశాల నూతన భవనాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు పిలుపునిచ్చారు. కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, నాబార్డ్ సంయుక్తంగా నిర్వహించిన బ్యాంకింగ్ నేరాలు, సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డీసీసీబీ సహాయ ప్రధాన మేనేజర్ బాబ్జీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సైబర్ మోసాల ద్వారా భారీ మొత్తంలో నిధులు దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు.
డీసీసీబీ మేనేజర్ కృష్ణారావు, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి ఎల్ కృష్ణారావు వ్యక్తిగత బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు లలితాబాయ్, సింహగిరి సంతోషి పట్నాయక్, కృష్ణవేణి తదితరులు విద్యార్థినులు పాల్గొన్నారు. గార మండలం శ్రీకురం పంచాయతీ పరిధిలోని వనమమానిపేట గ్రామానికి చెందిన పోలియో బాధితుడు బేపర హరిబాబుకు దాతలు నిత్యావసర సరుకులను అందజేశారు. బాధితుడు హరిబాబు పరిస్థితిని గుర్తించిన రెడ్ క్రాస్ ఏపీ ఆర్ఓ నంది ఉమాశంకర్ వాట్సాప్ స్టేటస్ ద్వారా వివరించగా గురుబెల్లి రాము, హేమలత దంపతులు మానవతా దృక్పథంతో స్పందించి హరిబాబుకు 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసినట్లు ఉమాశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా దాతల సేవాభావాన్ని స్థానికులు అభినందిస్తూ అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్ల గౌతమి, అమ్మ డాబా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలం తమ్మినేటిపేట గ్రామంలోని నాగావళి నదీ తీరాన వెలిసిన అమ్మ సంస్థాన్ను యువ సినీ గాయకుడు సీపణ ధనుంజయరావు మంగళవారం సందర్శించారు. అసిరితల్లి అమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ ఆలయ విశిష్టతను వివరించగా ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ధనుంజయ మాట్లాడుతూ ఇప్పటికే పలు చిత్రాల్లో పాటలు పాడానని, మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ఇటీవల సొంతంగా పాటలు కూడా రాస్తున్నట్లు తెలిపారు. విద్య, క్రీడలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం యువతకు మానసిక ప్రశాంతతను అందిస్తుందన్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త శ్రీనివాసరాజు వర్మ చేతుల మీదుగా ధనుంజయ్ను ఘనంగా సత్కరించి అమ్మా సంస్థాన్ భజన బృందంతో కలిసి భక్తి గీతాలు ఆలపించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ కోరారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం 1 డిపోలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణలో చోదకుల పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలతో పాటు ప్రయాణికుల భద్రత, వాహన నిర్వహణపై చోదకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 4 డిపోల చోదకులు, సూపర్వైజర్లు, అసోసియేషన్ ప్రతినిధులు, మెకానికల్ సిబ్బంది పాల్గొన్నారు. రాస్బెర్రీ రుచికరమైన పండు మాత్రమే కాదు, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రాస్బెర్రీస్లో అధిక స్థాయిలో యాంథోసైనిన్లు విటమిన్ సి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రాస్బెర్రీస్లలో ఫ్లావోనాయిడ్లు, పాలిఫెనాల్స్ ఉండడం రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదింప చేయడానికి సహాయపడుతుంది. రాస్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యం, అభిజ్ఞా పనితీరుకు కూడా సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. రాస్బెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, దృష్టి, అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి.
ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.